వెల్కమ్ టు బే టాక్ షో. ఏంటిదంటే ఒక నిమ్మకాయ గురించి. దాన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారు? నిమ్మకాయలు తిప్పుకొని వచ్చిందా? నిమ్మకాయలు, క్షుద్ర పూజలు ఆయన కూడా తెలియదు పాపం, బయటకు వచ్చి చూసుకునేంత వరకు ఏదో మాంత్రికులు లాగా చేసేసి రిపోర్ట్ చేతబడి చేస్తున్నారని చెప్పి వాళ్ళని పోయి చంపేయడం, బ్లాక్ మ్యాజిక్ చేసి మమ్మల్ని ఓడగొట్టిండు. ఈరోజు మనం ఒక చిన్న ఇష్యూ రీసెంట్గా జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం. అందరు చూసిన ఇష్యూ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయింది. ఏంటిదంటే ఒక నిమ్మకాయ గురించి. ఒక నిమ్మకాయ ఒక మ్యాచ్లో ఒక వికెట్ తీసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో ఒక ఫ్యాన్ స్టాండ్స్లో కూర్చొని ఏదో సరదాగా కూర్చొని నిమ్మకాయ పట్టుకొని మంత్రం వేసినట్టు ఏదో వాళ్ళు రీల్ చేసుకోవడానికో టైంపాస్ చేసుకోవడానికో మాట్లాడి మంత్రం వేసినట్టు చేసి నెక్స్ట్ బాల్ శివం దుబే అవుట్ అయిపోయింది. సో అవుట్ అయిన దాన్ని పట్టుకొని మొత్తం సోషల్ మీడియా ఏంటిది, ఈయన బ్లాక్ మ్యాజిక్ చేసిండు, చేతబడి చేసిండు, వికెట్ పడింది, ఇట్లనే చేసిండు అనేది మొత్తం ఒక ఇదైపోయింది. ఆయన కూడా తెలియదు పాపం, బయటకు వచ్చి చూసుకునేంత వరకు. ఆలోపు మొత్తం సోషల్ మీడియా మొత్తం నిండిపోయింది. దేవుడిని నమ్ముతున్నారు, మూఢనమ్మకాలను నమ్ముతున్నారు, అన్నీ చేస్తున్నారు. కరెక్ట్. దాన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారు? సోషల్ మీడియానా లేకపోతే కొందరు మనుషులు తీసుకెళ్తున్నారా? సరే, నిమ్మకాయ మంత్రం వేసేసి వికెట్ పడిపోవాలి అనగానే వికెట్ పడిపోతే ఇంకా క్రికెట్ ఎవరు ఆడతారో, ఎందుకు ఆడతారు, దాంట్లో టాలెంట్ ఎందుకు ఉన్నది? వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, 15 సంవత్సరాల పిల్లోడు, ఆయన అంత బాగా క్రికెట్ ఆడుతున్నాడు అంటే ఎన్ని నిమ్మకాయలు తిని వచ్చిండు? నిమ్మకాయలు తినేసి వచ్చిండా లేకపోతే నిమ్మకాయలు తిప్పుకొని వచ్చిండా? ఏం చేసిండు? అక్కడ టాలెంట్ అనేది ఒకటి ఉంటుంది. మేము కూడా జోక్గానే చేసినాము, ఈ నిమ్మకాయ ఇదంతా మేము కూడా జోక్గానే ట్రెండింగ్ చేసినాము అని కొందరు మాట్లాడతారు. కానీ అది మాత్రం ఎట్లా వెళ్ళింది? నిమ్మకాయలు, క్షుద్ర పూజలు అవన్నీ డిస్కషన్కి వెళ్ళింది. అవన్నీ డిస్కషన్కి వెళ్ళిన తర్వాత ఆయన పాపం బయటకు వచ్చి ఏం చెప్పిండు, మేమేదో టైంపాస్గా చేసిన దాన్ని ఇట్లా చేసిండ్రు మొత్తము, దాన్ని పట్టుకొని ఇవన్నీ మాటలు మాట్లాడి నన్ను ఏదో మాంత్రికుని లాగా చేసేసిండ్రు, పోర్ట్రే చేసిండ్రు అని కూడా ఆయన వచ్చి మాట్లాడిండు. ఇంకోటి ఏమొచ్చింది, సిఎస్కే అతని పైన కేసు పెట్టిండ్రు. అది అఫీషియల్ పేపర్ లాగా లెటరేట్ పైన, సిఎస్కే లెటరేట్ పైన ఇచ్చి మేము ఇతని పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ చేసి మమ్మల్ని ఓడగొట్టిండు అని. అది మళ్ళీ ఫేక్ అని తెలిసిపోయి, అది ఫేక్ అని తెలిసే లోపల మళ్ళీ ఒక 2-3 లక్షల లైక్లు, 3-4 లక్షల షేర్లు అయిపోయినాయి. అంతమంది చూసారు, అయ్యో సిఎస్కే కేసు పెట్టింది అని. అసలు ఎందుకు పెడతారు కేసు? ఆ నిమ్మకాయలు చేస్తే వికెట్ పడడం అనేది ఎంతవరకు నిజం? మీరెవరు నమ్ముతారు? సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది బయట కూడా, ఊర్లలో కూడా కాదు, ఇప్పుడు సిటీలలో కూడా, హైదరాబాద్ లాంటి సిటీలలో కూడా చేతబడి చేస్తున్నారని చెప్పి వాళ్ళని పోయి చంపేయడము, లేదు చేతబడి చేస్తున్నారని చెప్పి వాళ్ళని కొట్టడము, చేతబడి చేస్తున్నారని లేడీస్ బట్టలు ఇప్పేసి కొట్టడము, చెట్టు గట్టేసి కొట్టడం అనేది జరుగుతున్నది. అంటే ఇంకా మనం ఎక్కడికి పోతున్నాము? ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత అడ్వాన్స్ అయిపోతున్నాము, ఏఐ అంటున్నాము, అది అంటున్నాము, ఇది అంటున్నాము. స్టిల్ ఇప్పటికీ నువ్వు చేతబడి చేస్తున్నావని మనుషుల్ని కొట్టి చంపేస్తే దాన్ని నమ్ముకొని నువ్వు బాగుపడతావు అనుకుంటే నిన్ను ఎవరు బాగు చేస్తాడు? నిన్ను చేతబడి చేస్తే అంత అయిపోతుంది అంటే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చేతబడి చేస్తే అంత అయిపోతుంది అంటే నేను ఇక్కడ ఎందుకు మాట్లాడుతాను మీతో? నేను ఎక్కడో ఉంటాను, నేనే చంద్రబాబు నాయుడు లాగా సీఎం అయిపోతా, నేనే మన రేవంత్ రెడ్డి లాగా సీఎం అయిపోవాలో, లేదో మోడీ లాగా ఇంకా నేను ఎప్పటికీ పీఎం ఉండాలనేదో నిమ్మకాయ తిప్పేసుకుంటే అయిపోతుంది కదా. నేను ఏమంటా అంటే నమ్మకం వరకు ఓకే, కానీ మూఢనమ్మకాలని ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు తీసుకెళ్ళాలి? నువ్వు నమ్మవు, కాకపోతే అవతలను నమ్మేయాలనుకుంటావు. నువ్వు నమ్మవు 100%, నాకు ఇది ఫేక్ అని తెలుసు, కానీ నువ్వు అవతలను నమ్మిస్తే నీకు అదో సాటిస్ఫాక్షన్. అది కూడా మానేసుకుంటే చాలా మంచిది. సో దేవుడిని నమ్ముతారు, మూఢనమ్మకాలు నమ్ముతారు, అన్నీ నమ్ముతారు. సరే, దాన్ని ఎంతవరకు, ఏ ఎక్స్టెంట్ వరకు నమ్ముతారు అనేది దృష్టిలో పెట్టుకోండి. చూడండి, మీరు ఇంకేమైనా ఉంటే చెప్పండి, మీ మూఢనమ్మకాల ఎక్స్పీరియన్స్ చెప్పమంటే ఒక 100 ఎక్స్పీరియన్స్ చెప్తారు. దాని ఒకటి కూడా జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే నేను 100 చెప్తా, ఇది దీనివల్ల జరిగింది, అది దానివల్ల జరిగింది అని. దాని ఒక్కటి కూడా నిజమై ఉండదు. కాకపోతే ఆ స్టోరీ నేను నీకు చెప్పి నువ్వు ఇంకొకటి చెప్తావు, వాడు ఇంకొకటి పోయి చెప్తాడు. అట్లా ఆ స్టోరీ మొత్తం మళ్ళీ ఆ స్టోరీ నాకే చెప్తాడు ఇంకొకటి వచ్చి. ఇట్లనే స్ప్రెడ్ అవుతున్నాయి మూఢనమ్మకాలు. కాబట్టి స్ప్రెడ్ చేయడం ఆపేసేయండి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది, మనం చూసుకుంటే ఇట్లాంటివన్నీ చేయడం నేరం. కాకపోతే ఇవి స్ప్రెడ్ చేయడం కూడా ఒక క్రైమ్ కిందనే అవుతుంది. సో ఇవి ఆపేస్తే బెటర్. సో మీ నమ్మకాలు మీ దగ్గర ఉంచుకోండి. ఇట్లాంటి నిమ్మకాయలు చేస్తే ఏదో అయిపోతుందని మీరు నమ్మడం మానేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.